పట్టంచెరు మండల లగ్నారం గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు మరియు జాతర కార్యక్రమంలో భాగంగా నేడు శ్రీ పల్లకి సేవ పూర్ణాహుతి శ్రీ చక్ర తీర్థం మరియు స్వామివారికి అభిషేకం ప్రత్యేక అలంకరణ మంగళహారతులతో శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనమిచ్చారు. అనంతరం భజన సంకీర్తనలతో బాజా భజంత్రులతో భక్తి శ్రద్ధలతో గ్రామ పెద్దలు ప్రజలు మహిళలు పండుగ వాతావరణంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పల్లకి సేవ శ్రీ చక్ర తీర్థం పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ గోపాల్ రెడ్డి, కమిటీ సభ్యులు, గ్రామ మాజీ సర్పంచ్ మరియు వార్డు సభ్యులు, మాజీ ఎంపీటీసీ, గ్రామ పెద్దలు, భక్తులు, వివిధ సంఘాల నాయకులు, మహిళలు, యువకులు, ప్రజలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం మరి 500 సంవత్సరాల క్రితం పురాతన టెంపుల్. మరి ఈ టెంపుల్ బ్రహ్మోత్సవాలు ప్రతి ఇయర్ డిసెంబర్లో కానీ ఎప్పుడో కానీ జనవరిలో కూడా జరగడం జరుగుతుంది. కాబట్టి మరి ఈ ప్రారంభోత్సవానికి మన గ్రామ పెద్దలు కానీ, యూతులు కానీ, పిల్లలు, పెద్దలు అందరూ కూడా చాలా సహకరించి విజయవంతం చేస్తారు. కానీ ఈసారి కూడా బ్రహ్మాండంగా విజయవంతం చేశారు. కానీ ప్రతి సంవత్సరం ప్రతి ఒక్క దగ్గర లీడర్స్ కానీ, మన ఊళ్ళ కేసర్స్ కానీ ప్రతి ఒక్క దగ్గర చందాలు చేయడం జరుగుతుంది. మరి ఈసారి
విలేజ్లో మేమున్నామంటూ ముందుకు వచ్చి ప్రతి ఒక్కరు చందాలు ఇచ్చి ఈ విజయాన్ని సక్సెస్ చేశారు. కానీ ఫస్ట్ తల వంచి నమస్కరిస్తున్న ఈ గ్రామ పెద్దలకు మరియు యూత్ సభ్యులకు మరియు చిన్నలకు పెద్దలకు ప్రతి ఒక్కరు నేనున్నానంటూ ప్రతి ఒక్కరు చందా ఎంత ఉన్నా నేనున్నాడు ప్రతి ఒక్కరు చందాలు రాయడం, చందాలు రాసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మరి 7 days కార్యక్రమంలో ఇంత మంచి ఘన విజయం చేసినందుకు చాలా శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాను. ఇక ముందు కూడా ప్రతి ఒక్క కార్యక్రమంలో ఇంకా ఏమున్నా కూడా ఇలానే నేను సలహా తీసుకొని ఇంకా ముందుకు కూడా వెళ్తానని భావిస్తూ. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి స్టార్ట్ అయింది జాతర? నేను వచ్చి మాత్రము ఈ సంవత్సరమే అవుతుంది. ఇప్పటి కూడా 5 సంవత్సరాలు మా పెద్దలు అనడం నేను వింటున్నాం కాబట్టి ఈ సంవత్సరంలో 2 months బ్యాక్ ఒక ప్రతిష్టాపన జరిగింది. శివాలయం అండ్ హనుమాన్ టెంపుల్ రాజగోపురం ప్రతిష్టాపన జరిగింది. మరి అదేవిధంగా అది అయిపోయిన 2 monthsకే ఈ బ్రహ్మోత్సవాలు జరగడం జరుగుతుంది. మరి ఇంత విజయవంతం చేసినందుకు ఊరు పెద్దలకు కూడా నమస్కరిస్తుంది. అదేవిధంగా ప్రతి ఒక్క ఏదన్నా కూడా వాళ్ళకి సలహా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ సలహా తీసుకుని దాంట్లో విజయం చేస్తామని వాళ్ళు విజయానికి సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఎక్కడ లేనటువంటి విధంగా మా లగడాల గ్రామంలో బ్రహ్మోత్సవాలు ఒక వారం 10 రోజులు గ్రామస్తులందరం కష్టపడి బాగా శ్రమించి గ్రామంలో ఉన్నటువంటి యూత్ కానీ పెద్ద మనుషులు కానీ అందరూ కలిసికట్టుగా ఎప్పుడు కూడా ఈ జాతరలు బ్రహ్మాండంగా జరుపుకుంటాం. కావున ఇప్పుడు ఇంతకుముందు కూడా మా పెద్ద చెరువు ఒకసారి నీపై పంటలు నష్టమైతే ఆ వెంకటేశ్వర కృప వల్ల మళ్ళా వర్షం పడి మంచిగా పంటలు పండి సమృద్ధిగా మా యొక్క గ్రామస్తులకు సహకరించి ఆ వెంకటేశ్వర కృపతోనే మేము ఎల్లప్పుడూ కూడా ఈ విధంగా ఉంటాం. మా గ్రామంలో ఎలాంటి లోటు లేకుండా అందరం సోదరభావంగా ఉంటాము. ఇక పార్టీలకు అతీతంగా పార్టీలు లేవు, ఈ యొక్క దేవాలయానికి పార్టీలు లేవు. అందరం కలిసికట్టుగా బ్రహ్మోత్సవాలు చిన్న పెద్దలందరం కలిసి మంచిగా వేరే గ్రామంలో నుండి కూడా పిల్లలు పెద్దలంతా చుట్టాలు అందరూ కూడా మా దగ్గర కార్యక్రమాన్ని చాలా మంది బ్రహ్మాండంగా జనం వస్తుంది. ఎప్పుడైనా ఈ విధంగాని మేము పుట్టక మొదలు ఎప్పుడో 500 సంవత్సరాలు అని పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు. 500 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క బ్రహ్మోత్సవాలు జరిపి కనుక ఆ రోజుల్లో రథం చేయాలంటే కూడా పెద్ద మనుషులు అందరం కూడి కట్టెలు కొట్టి అప్పుడు నారలు తాడు కట్టి అప్పుడు రథం నడిపేది. ఇప్పుడు మా గ్రామస్తులం అందరం ఏకమై మంచి రథంను నిర్వహించి మంచిగా రథం కూడా చాలా బ్రహ్మాండంగా చేస్తాం. ఎప్పుడైనా చాలా బ్రహ్మాండంగా ఈ జాతర జరుగుతుంది. ఆ జాతర వల్ల ఆ వెంకటేశ్వర వల్ల మా గ్రామం సుభిక్షంగా ఉంటుందని కూడా ఆ వెంకటేశ్వరకి ఎప్పుడు కూడా మేము ప్రార్థిస్తుంటాం. ఎల్లవేళలా ఆయన మమ్మల్ని అందరూ కూడా మంచిగా చూసుకుంటాడు. ఈ విధంగా ఎప్పుడైనా జాతర చేస్తామని మీకు అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నా. మా గ్రామస్తులందరికీ కూడా కాకపోతే ఎప్పుడైనా బయట తెచ్చి ఏదో బతింలాడి చేసి అందరికి వచ్చి లేనటువంటి వాడు 500 రూపాయల కాడికి వెళ్ళి 100 రూపాయల కాడికి వెళ్ళి 1000 రూపాయల దాకా చందాలు ఇచ్చి జాతర మన ఊళ్ళోనే మనం చందాలు చేసుకొని ఎక్కడ కూడా బయటికి వెళ్ళొద్దిగా. ఇప్పుడు స్టార్ట్ ఈ సంవత్సరం మంచి అంటే ఇంతకుముందు కూడా ఇకపోతే కొన్ని ఆ విధంగా కొన్ని బయటికి వెళ్ళి ఈ విధంగా చేసినాం. కానీ ఇప్పుడు ఎప్పుడైనా ఇక నుంచి గ్రామం నుంచే మేము చందాలు చేసి ఈ వెంకటేశ్వర జాతర చేస్తామని సభాపూర్వకంగా పెద్దలకు చిన్నలకు అందరికీ పాదాభివందనం చేస్తే ఆ వెంకటేశ్వరుడు కృప చాలా బాగుంది. మరి